ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన బ్రిటిష్ వారి కన్నా ప్రమాదకరంగా మారిందని, ఓటర్లు ఇలాంటి ప్రభుత్వాన్ని తమ ఓటుతో సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని హోటల్ నోవాసిస్లో కాకతీయ సేవా సమాఖ్య నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలనతో ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడితే తరువాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని తెలిపారు. కాకతీయ సేవా సమాఖ్య కుల సంఘం కాదని, ఇది కేవలం సేవా సంఘమని చెప్పారు. పేదల అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. సమాఖ్య జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎర్రమనేని కోటేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, నాగభైరవ ఆదినారాయణ, ఎం బోసుబాబు, వెలగా వెంకటేశ్వరరావు, తమ్మినేని మహేష్ బాబు, పర్వతనేని పట్టాభిరాం, పమిడి వెంకటేశ్వర్లు, వీరవల్లి రుద్రయ్య, మండవ శేషగిరిరావు, కంచెర్ల సుబ్బారావు, రామయ్య చౌదరి, నిడమానూరు హనుమంతరావు, మారెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాకతీయ సేవా సమాఖ్య క్యాలెండర్కు ప్రకటనలు ఇచ్చిన దాతలను ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య క్యాలెండర్ ఆవిష్కరణకి వచ్చినటువంటి సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఈరోజు కార్యక్రమం చిన్న కార్యక్రమే, క్యాలెండర్ ఆవిష్కరణే. మన వనభోజనాల డయాస్ మీద చేయాలనుకున్న కార్యక్రమం లేట్ అయింది. మన 10వ తేదీ దాదాపు 30-35 వేల మందితో పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటే సైక్లోన్ వల్ల మనం ఏమి చేయలేకపోయాం. సో ఇక్కడ క్యాలెండర్ వరకు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మన క్యాలెండర్ అనేది 2008లో మొదలైంది. క్యాలెండర్ ఆ రోజు మన సామాజిక వర్గంలో పెద్దలందరితో ఒక మంచి క్యాలెండర్ తీసుకొస్తే బాగుంటుంది, ఈ రోజు జనరేషన్కి వాళ్ళందరూ తెలియాలి, సమాజానికి వాళ్ళు చేసిన సర్వీస్ ఏంటో తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ను ప్రారంభించడం 2008లో కమిటీ సభ్యులందరూ కూర్చొని క్యాలెండర్ వేయాలనే డిస్కషన్ వచ్చినప్పుడు అందరూ ఏకగ్రీవంగా మంచి నిర్ణయం అని చెప్పడం,
ఆ రోజు మన ఆఫ్సెట్ క్వాలిటీ ప్రింటర్స్ కృష్ణారావు గారు తను ఎక్స్పీరియన్స్ అతను తీసుకెళ్లి ఫస్ట్ మొదటిగా క్యాలెండర్ తయారు చేయటం, అది బాగా సక్సెస్ అయింది ఆ క్యాలెండర్. ఆ తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని సంఘాల వాళ్ళు మన క్యాలెండర్ను ఫాలో అయ్యే స్థాయికి మన క్యాలెండర్ వెళ్ళింది. ఎప్పుడో 70లో 60లో 80లో చనిపోయిన మన సామాజిక వర్గంలో ఉండే పెద్దలందరి చరిత్ర ఇవాళ జనరేషన్కి తెలియటట్టుగా ఇస్తున్నాం. అది బాగా హైలైట్. అది దానిలో నాకు ప్రత్యక్షంగా ఒకసారి కర్నూలు వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఈ క్యాలెండర్స్ అక్కడ ఓ పది తీసుకెళ్ళాం. వెళ్ళేటప్పుడు వేదిక మీద మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి గారు ఉన్నారు. ఆయన ఆ క్యాలెండర్ లో చూసినప్పుడు దివి కొండయ్య చౌదరి గారి ఫోటో చూశారు. ఆయన దాంట్లో ఒక పేజీలో చూసి పాత స్మృతులన్నీ గుర్తుకొచ్చి జస్ట్ అక్కడ కళ్ళు నీళ్లు చెమర్చి అట్లాగే క్యాలెండర్ పక్కన పెట్టి నన్ను అట్లా కౌరవించుకున్నారు. ఆయన ఎంత గొప్పదయ్యా, ఇది ఒక గ్రంథం లాంటిదని మాట్లాడారు ఆయన. ఆ క్యాలెండర్ గొప్పదనం అది. ఇవాళ మరి మనకంటూ ఒక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అన్న నందమూరి రామారావు గారి ఫోటోలు ఎక్కువ దాంట్లో తీసుకుంటూ క్యాలెండర్ తీసుకొచ్చాడు. హ్యాపీ అకేషన్. చాలా 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 ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ వేదిక, ఈ సందర్భాన్ని అనుసరించి మీతోటి 5 నిమిషాలు 5 అంశాలు మాత్రమే. ముందుగా మన గెస్ట్గా వచ్చిన వేరే స్టేట్స్ నుంచి వచ్చిన నిజంగా నాకు వారు అక్కడి నుంచి ఇక్కడ రావటం అంటే నాకైతే మొదలు చాలా ముఖ్యం. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఉన్నదని వారికి ముందు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు మీరు కూడా ఒకసారి వాళ్ళ రాజుని మీరంతా కూడా ఇంకా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కానీ, ఈ డోనార్స్ కానీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్ బృందం అంటే జిల్లా కమిటీ వీళ్ళంతా కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ వారిని, ఈ డోనార్స్ మొత్తాన్ని మనస్ఫూర్తిగా మనమంతా కూడా ఉందా. ఇక తర్వాత ఎన్టీఆర్ గురించి ఒక మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చెప్పకుండా అది సభే కాదు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నేను నా రాజకీయ జీవితం కానీ లేదా నాకు తెలిసినంత వరకు మన జాతి గర్వించదగ్గ ఏకైక యుగ పురుషుడు ఎవరు అంటే అది అన్న ఎన్టీఆర్. దయచేసి అంత గొప్ప వ్యక్తిని కులనాయకుడుగా మీరు ఆలోచించబడుతుంది. ఆయన భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి. భారతరత్న బిరుదు తీసుకోవాల్సినంత గొప్ప వ్యక్తి. వారి నాశనాలను అనుభవించారు. ఆయన గురించి చెప్పాలంటే రచయితలు గౌరవం అంతా కూడా గంటల చెప్పినా కూడా తగ్గదు. ఎందుకంటే ఎక్కువ చేశారు. ఇక తర్వాత అంశం కాకతీయ సేవా సమాఖ్య. ఇది కుల సంఘం కాదు, ఇది కుటుంబ సంస్థ. ఈ కుటుంబ సంస్థని కుల సంఘంగా మీరు దయచేసి ఎక్కడ కూడా అనదు. సేవా సమాఖ్య, ఇది కుల సంస్థ కాదు. మీరు ఆల్ ఫ్యామిలీ. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన ఆలోచన అంతా కూడా డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ అయి ఉంటుంది భవిష్యత్తులో, గతంలో. కాబట్టి కులాన్ని నాటి తీసి పక్కన పెట్టారు. మనమంతా కూడా
కుటుంబ సభ్యులని, మనమంతా ఒకటే ఫ్యామిలీ, మనమంతా అన్నదమ్ములని, మనమంతా మామూలు అల్లులని, మనమంతా కూడా ఆడపడుచులు, ఇదంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కానీ మనం ఆ ఆత్మీయత మనమంతా కూడా పెంచుకున్నాం. మిగతా కులాలాగా కులాన్ని మీరు పోల్చండి దయచేసి. మనం వాళ్ళకి అతీతమైన వ్యవహారం. ఎందుకు మీరు కులం 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 అని అంటారు? కులం కంటే గుణం గొప్పది. కమ్మ కులం కాదు, గుణం. కమ్మ అంతా కూడా గుణం ఉంటుంది. మీరంతా కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి, ఆ విధంగా ట్రీట్ చేయాలి. మిగతా వాళ్ళతో దయచేసి పోటీ పడదు. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ, ఇప్పుడు మనం బజార్లు పోతుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి, మనం అప్పుడు పోరాడదామా? ప్రస్తుత పరిస్థితి కూడా కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాటి కుక్కలాగా ఉంది. అంతేగాని అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వేస్తే తప్ప లేకుండా కొట్టాలి. అంతేగాని వాటికి పోటీ పడి మనం అరవకూడదు. దయచేసి పులము పులం అనే మాట తగ్గించండి. మనమంతా కూడా కుటుంబ సభ్యులుగా మనమంతా కూడా ఆత్మీయతను పంచుకున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు వీఆర్ ఎమర్జెన్సీ. మనం ఎమర్జెన్సీలో ఉన్నాం. నేను బహుశా 75 ప్రాంతంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఆ సందర్భంలో కూడా నేను దీనికి వెళ్ళాను. కానీ ఇంత నీచమైన పరిపాలన బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా చేసింది. అసలు మాటల్లో కూడా చెప్పలేము, ఎంత వరుస్తుంది మాటలో కూడా చెప్పలేము. ఇంకా మీ ఆవేదన చూస్తుంటే నాకు అర్థమైంది. పొలం మీద వాళ్ళు చేస్తున్న దాడులు కానీ, వాళ్ళు కేసులు పెట్టడం కానీ, జైలులో వేయటం కానీ ఒకటేమిటి, అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసుకోవాలో ఆ స్థాయిలో దుర్వినియోగం చేశారు. కులాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చండాలంగా ఆడు ప్రతి వాడి మనసులో ఉంది. కూడా కరవటం కాదు, రేపు ఎన్నికల్లో చూపించండి. ఆ ఎన్నికలు, ఆ పౌరుష ఎన్నికల్లో చూపించండి, పోల్ మేనేజ్మెంట్ లో చూపించండి. మన వాళ్ళు ఇప్పుడు 3 4 అలంకరించుకుని ఓటుకు వెళ్తారు. మిగతా వాళ్ళ పెట్టుకున్నాడు పో. మొన్న హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూడా 30% 40% ఎక్కువ. వీళ్ళు ఎప్పుడో చివరికి వెళ్ళి వేరే సరే. ఆ రోషం అనేది మాటల్లోనో కేకల్లోనో కాదు, అది చూపించాల్సింది పోల్ మేనేజ్మెంట్. మన ఓట్ల ఉన్నాయా లేవా, మన పక్కింట్లో మన బంధువుల ఓట్లు ఉన్నాయా లేవా, అవన్నీ చేర్పించుకోవటం, ముస్లిం మంత్రులు మొత్తం చూసిపోయి ఓట్లు వేయించడం, ఇది చాలా పొలిటికల్గా నేను చెప్పదగ్గ అంశం ఏంటంటే, ముందు ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి తీసుకోవాలి. దానికోసం మనమంతా కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకనే జాతీయ సేవా సమాఖ్య వాళ్ళు నేను చెప్పేది ఒకటే, మనం కేవలం సేవా సమాఖ్య అనుకుంటున్నాం ఇప్పటిదాక కాదు, ఇది ఎమర్జెన్సీ పీరియడ్. ఈ మధ్య ఎమర్జెన్సీ పీరియడ్లో మనం ఫైట్ చేయాల్సింది తప్ప. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఫైట్ చేయాల్సిందే. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్ల జల్ల మొత్తం. నేను ప్రధాన పార్టీకి చెప్పను, వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడున్న అవినీతి రాక్షస పాలనకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆ పార్టీని నామరూపం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు మీద ఉంది, ప్రతి ఆంధ్రుడి మీద ఉంది చెప్పాలనుకున్నాను. సరే, ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వెంకటరావుకి ఇందాక ఏదో ఆలోచనగా మాట్లాడారు. ఇవన్నీ సహజంగా ఉంటాయి. మీరు వేదిక మీద ఇవన్నీ బయట చెప్తారు. నాకు అర్థం చిన్న చిన్న అంశాలు ఎవరు పడేయలేదు. వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి, గెలిపించుకున్నాం.
డెఫినెట్గా అనుమానం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లాస్ట్ 3 years బ్యాక్ వెంకట్రావు గారి ప్రోత్సాహంతో మళ్ళీ మేము స్టార్ట్ చేసి ఒక మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి ప్లస్ కళ్యాణ మండపానికి కూడా ఒక జాగా ఒక డొనేషన్ చేస్తే దానికి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మేము ప్రిపేర్ అవుతున్నామండి. మాకు అక్కడ ఉన్నది కూడా ఎక్కువ 130 ఫ్యామిలీలు అండి. రాయగడ డిస్ట్రిక్ట్ లో 250 ఫ్యామిలీలు. అక్కడ ఉన్న బిజినెస్ అన్నీ కూడా మన వాళ్ళే, మన కమ్మ ఫ్యామిలీస్ అండి. ప్లస్ అక్కడ లోకల్ రాజ్యసభ మెంబర్ ఈజ్ ఆల్సో మన కమ్మ ప్లస్ నెక్కండి భాస్కర్ రావు గారు. అతను ఆ జోన్లోనే మేము అందరూ చేస్తున్నామండి. ప్లస్ టోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టర్ బిజినెస్ కూడా అంతా మన వాళ్ళండి. వ్యవసాయ పరంగా అక్కడికి మేము అందరూ వెళ్ళాము. ఇప్పుడు అందరూ బిజినెస్ పరంగా వచ్చాము అనమాట. ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ రాష్ట్రంలోనే గత 16 సంవత్సరాలుగా క్యాలెండర్లు వేయటం, అది కూడా చాలా ఆకర్షణీయంగా, దానికోసం ఎన్నో రోజులు కష్టపడి దాన్ని తయారు చేసి ప్రతి ఇంట్లో ఉండే విధంగా దాన్ని ఎంతో ఇష్టంగా ఆ క్యాలెండర్ను వాడటం జరుగుతూ ఉంటుంది. దానికి ఫస్ట్ 2006-2007 ప్రాంతంలో రజవాడ వెంకట్రావు గారు వాళ్ళందరూ చాలా కష్టపడి అప్పటి నుంచి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనకి వనభోజన కార్యక్రమం కూడా 10వ తేదీ అనుకుంటే అది అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయింది. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం ఐకమత్యంతో వెళ్ళాలని, గతం నుంచి కూడా మన వాళ్ళు ఎప్పుడు అన్ని కులాలతోటి సహవాసంగా, అన్యోన్యంగా, అన్ని కులాలతోటి మతాలతోటి కలిసిమెలిసి సంఘజీవనం జరిపిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొంతమంది మతిలేని కొంతమంది నాయకులు మన మీద ప్రత్యేకంగా ఒక విష ప్రచారాన్ని చిమ్ముతూ మనల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమంతా కూడా సంయమనంగా వ్యవహరించి ఇప్పుడే కాదు 100 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ మనం వ్యవసాయంలో అద్భుతాలు సాధించాం. తర్వాత కాలంలో వ్యాపార పరంగా కానీ రాజకీయంగా కానీ అయితే ఎక్కడ ఏ వర్గాన్ని నొప్పించకుండా అందరితోటి కలిసిమెలిసి సహజీవనం చేసిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తతోటి వ్యవహరించి ఇంకా అందరి మనల్ని పొందే విధంగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.